హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను ముందుకు వస్తున్నాను. ఒక్కటి మాత్రం నిజమండి, నీకు నువ్వు తోడు తప్ప నీకంటూ ఎవరు తోడు ఉండరన్నట్టు అనుకుంటాం. నాకు వీళ్ళు తోడున్నారు, నా పిల్లలు నా వెంట ఉంటారు, నా తల్లిదండ్రులు నా వెంట ఉంటారు, నా కట్టుకున్న భర్త నా వెంట ఉంటారు అని. కానీ మన వరకు వచ్చేసరికి ఎవ్వరూ మనకు తోడు కాదు. ఎవ్వరి స్వార్థం వాళ్ళది. పిల్లలేమో నీవేం సంపాదించావు, నీ డబ్బులు నాకి, నీ ఆస్తి నాకి అని అంటారు. తల్లిదండ్రులేమో ఆడపిల్లగా పుట్టిన వెంటనే ఎవరికోకని కట్టబెట్టి వాడు కష్టపెడతాడా, బాధ పెడతాడా, మంచి చూసుకుంటాడా అనేది చూడకుండానే ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఇంకా కట్టుకున్న మొగునికైతే ఇంకా డామినేషనే ఉంటుంది అన్నట్టు. అన్నీ అవి చేయి ఇవి చేయి, ఒక పని మనిషి కంటే ఘోరంగా చూస్తుంటారు. ఆడదానిగా పుట్టడమే పాపమో శాపమో నాకైతే తెలియలేదు. కనుక మహిళామణులందరికీ ఒకటే, మీరు ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా కూడా ఎదగండి. ఆర్థికంగా ఎదిగితే ఎవ్వరు తోడు లేకున్నా కూడా మనంతలకు మనం స్వతంత్రంగా జీవించవచ్చు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్టు మీ పంతులమ్మ రమాదేవి అండ్ బాయ్.